కాసేపట్లో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్ వెంట తన న్యాయవాదిని తీసుకెళ్తారని తెలుస్తోంది. అయితే న్యాయవాదితో విచారణకు అనుమతించలేమని ఈడీ స్పష్టం చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ కేటీఆర్ పై కేసు ఫైల్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కూడా కేటీఆర్ పై కేసు బుక్ చేసింది. దీంతో ఇవాళ ఆయన ఈడీ ఆఫీస్ కు విచారణకు వెళ్లనున్నారు. ఉదయం 10:30కు కేటీఆర్ ఈడీ ఆఫీస్ కు చేరుకుంటారని తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ ఆయన్ను ప్రశ్నించనుంది. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఈడీ వారి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు అడగనుంది. ఈడీ విచారణ కంటే ముందు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్ ప్రతిష్ట పెంచామన్నారు. కాసేపట్లో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్ వెంట తన న్యాయవాదిని తీసుకెళ్తారని తెలుస్తోంది. అయితే న్యాయవాదితో విచారణకు అనుమతించలేమని ఈడీ స్పష్టం చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ కేటీఆర్ పై కేసు ఫైల్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కూడా కేటీఆర్ పై కేసు బుక్ చేసింది. దీంతో ఇవాళ ఆయన ఈడీ ఆఫీస్ కు విచారణకు వెళ్లనున్నారు. ఉదయం 10:30కు కేటీఆర్ ఈడీ ఆఫీస్ కు చేరుకుంటారని తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఆయన్ను ప్రశ్నించనుంది. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఈడీ వారి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు అడగనుంది. ఈడీ విచారణ కంటే ముందు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్ ప్రతిష్ట పెంచామన్నారు. కాసేపట్లో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్ వెంట తన న్యాయవాదిని తీసుకెళ్తారని తెలుస్తోంది. అయితే న్యాయవాదితో విచారణకు అనుమతించలేమని ఈడీ స్పష్టం చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కేటీఆర్ పై కేసు ఫైల్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కూడా కేటీఆర్ పై కేసు బుక్ చేసింది. దీంతో ఇవాళ ఆయన ఈడీ ఆఫీస్ కు విచారణకు వెళ్లనున్నారు. ఉదయం 10:30కు కేటీఆర్ ఈడీ ఆఫీస్ కు చేరుకుంటారని తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఆయన్ను ప్రశ్నించనుంది. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఈడీ వారి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు అడగనుంది. ఈడీ విచారణ కంటే ముందు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్ ప్రతిష్ట పెంచామన్నారు. కాసేపట్లో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్ వెంట తన న్యాయవాదిని తీసుకెళ్తారని తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఈడీ ఆఫీస్ నుంచి అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి యొక్క అంశానికి సంబంధించి?
కాసేపట్లో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్ వెంట తన న్యాయవాదిని తీసుకెళ్తారని తెలుస్తోంది. అయితే న్యాయవాదితో విచారణకు అనుమతించలేమని ఈడీ స్పష్టం చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కేటీఆర్ పై కేసు ఫైల్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కూడా కేటీఆర్ పై కేసు బుక్ చేసింది. దీంతో ఇవాళ ఆయన ఈడీ ఆఫీస్ కు విచారణకు వెళ్లనున్నారు. ఉదయం 10:30కు కేటీఆర్ ఈడీ ఆఫీస్ కు చేరుకుంటారని తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఆయన్ను ప్రశ్నించింది. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఈడీ వారి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు అడగనుంది. ఈడీ విచారణ కంటే ముందు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ ప్రతిష్ట పెంచామన్నారు. పోలీసు భద్రత మొత్తం కూడా ఇటువైపుగానే మళ్ళీ నరేష్ ఈడీ ఆఫీస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఈ యొక్క అంశానికి సంబంధించి? ఫార్ములా ఈ కార్ రేస్ లో విచారణను ఎదుర్కొనేందుకు మరికొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన ఇటు తన ఫామ్ హౌస్ నుంచి కూడా బయలుదేరడం జరిగింది. గండిపేట ఫామ్ హౌస్ నుంచి ఇప్పటికే స్టార్ట్ అయ్యారు కాబట్టి మరికొద్ది క్షణాల్లోనే ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని ఆయన విచారణలో హాజరైనటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా బందోబస్తు పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజెంట్ మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఒకసారి పరిస్థితిని గమనించినట్లయితే ఇక్కడ పోలీసులను పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఎందుకంటే లాండ్ ఆర్డర్ పరమైనటువంటి సమస్యలు ఏవి తలెత్తకుండా కూడా ఇటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగానే అటు రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు, బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేసి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున రీసెంట్ గా జరిగినటువంటి ఏసీబీ విచారణ సమయంలో కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆందోళనలు వచ్చినటువంటి పరిస్థితుల్లోనే అటువంటివి ఇక్కడ తలెత్తకూడదన్నటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకొని పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపున ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఒకవైపున ఆ ట్రాఫిక్ ను సమన్వయపరుస్తూనే మరోవైపు ఇక్కడ బందోబస్తుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూస్తే ఇక్కడ ఆ డీసీపీ స్థాయి అధికారులు అలాగే ఏసీపీ అలాగే లోకల్ గా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లతో కలిసి బందోబస్తు మొత్తం 100 మంది పైగానే పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున ట్రాఫిక్ కు ఇబ్బంది అనేది తలెత్తకుండా రోప్ పార్టీస్ ను ఏర్పాటు చేసి మొత్తం అంతా రెస్ట్రిక్షన్స్ విధించారు. ఇక ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మరోవైపున టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా ఈడీ ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా మోహరించడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ చేరుకొని కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తారేమో అనేటువంటి ముందు జాగ్రత్తతోనే ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఈడీ విచారణకు సంబంధించి ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రధానంగా A1 గా ఉన్నారు. ఇందులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగింది. ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ను ఉల్లంఘించారు. ఎందుకంటే ఇండియన్ కరెన్సీని విదేశీ అకౌంట్లకు నేరుగా విదేశీ కరెన్సీ రూపంలో ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఇది నిబంధనలను ఉల్లంఘించారన్నటువంటి ఉద్దేశంతోనే ఇటు ఈడీ అధికారులు ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులను బేరీజు చేసుకొని వాటిని ఆధారంగా చేసుకొని ఈసీఆర్ నమోదు చేయడం జరిగింది. దానికి తదనుగుణంగానే ఇప్పుడు కేటీఆర్ యొక్క విచారణ అనేది జరుగుతోంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ తరఫున న్యాయవాదులు కోర్టులను ఆశ్రయించడం జరిగింది. ముందుగా ఏసీబీ నమోదు చేసినటువంటి కేసును కొట్టేయాలంటూ క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితిలోనే ఆ తర్వాత అక్కడ ఆ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన యొక్క విచారణలో పాల్గొల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే కేటీఆర్ వీటన్నిటి మీద కూడా తన యొక్క వివరణ కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఈ కేసులు తనను రాజకీయపరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ పెట్టినటువంటి కేసులే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం అనేది లేదు. అయినప్పటికీ కూడా తను దర్యాప్తు సంస్థలను గౌరవిస్తాను, ఖచ్చితంగా విచారణలో పాల్గొంటాను అనేటువంటి విషయం కూడా ఇప్పటికే క్లారిఫై అయింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దానికి అనుగుణంగానే ఇక రీసెంట్ గా ఏసీబీ విచారణలో పాల్గొన్నారు. అక్కడ సుదీర్ఘ విచారణ అనేది జరిగింది. మరోవైపున
ఇప్పుడు ఈడీ అధికారులు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితిలోనే ముందుగా కోర్టుకు సంబంధించి తను ఈ యొక్క కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లో అక్కడ పిటిషన్లను ఒకసారిగా అంటే ఎప్పుడైతే హైకోర్టులో పిటిషన్ అనేది క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు కొట్టివేయడం జరిగిందో ఆ తర్వాత దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇమీడియట్ గా అక్కడ ఆ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు వీడి విచారణకు హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ కేసులో A2, A3గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మరోవైపున మాజీ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరిని కూడా వైపున ఈడీ అధికారులు విచారించడం జరిగింది. మరోవైపున ఏసీబీ అధికారులు కూడా విచారణ చేశారు. కాబట్టి ఇప్పుడు వీరి యొక్క స్టేట్మెంట్లు ఏవైతే ఉంటాయో అంటే వీరిని సుదీర్ఘంగా విచారించారు. ముఖ్యంగా ఇందులో కింది స్థాయి అధికారిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని దాదాపు ఈడీ అధికారులు 9 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సుదీర్ఘ విచారణ చేశారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రొసీడింగ్స్ మొత్తాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు బిఎల్ఎన్ రెడ్డి మీదే ఉంది. కాబట్టి ఆయన ఎవరి ఆదేశాలతో ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా చేయాల్సి వచ్చింది అనేటువంటి ఒక క్లారిటీ అయితే తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను బట్టి ఇక మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఒకవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని కూడా దాదాపు 2 సార్లు ఈడీ అధికారులు విచారించినటువంటి సమాచారం అయితే అందుతోంది. అయితే మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఒకవైపున ఎప్పుడైతే మరి కొద్దిసేపట్లోనే ఈడీ విచారణను ఎదుర్కోవడానికి ఇక్కడకు కేటీఆర్ చేరుకోబోతున్నారనేటువంటి విషయం తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకుంటూ ఉన్నాయి. ఈడీ కార్యాలయానికి కొంత అంటే అతి సమీప దూరంలోనే ఇక్కడ పోలీసులు వాళ్ళందరినీ కూడా నిలిపివేయడం జరిగింది. దీంతో ఒకసారిగా జరుగుతున్నటువంటి విచారణలకు సంబంధించి కూడా కొంత ఆందోళన చేసే ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఈ యొక్క కేసులకు సంబంధించి తమ యొక్క వ్యతిరేకత అనేది తెలియజేస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి మనకు రీసెంట్గా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. मैडम ये చెప్తారు ఈ కేసులకు సంబంధించి ఏం చెప్తారు? देखिए केस में कुछ भी घोटाला है नहीं है, लेकिन कांग्रेस पार्टी को अपनी मनमानी करना है। तो हम तो कहते हैं कि आंदोलनकारियों की पार्टी है और बलिदानियों की भूमि है। आप चाहे कुछ भी कर ले और जितनी भी एजेंसियां IT, CBI या फिर ईडी के अलावा और कितनी एजेंसियों को आप बना करके ला सकते हैं, आप ले आइए, बराबर डटकर सामना करेंगे, कहीं भी डरेंगे नहीं, झुकेंगे नहीं और हमेशा तेलंगाना की जनता के लिए खड़े रहेंगे। असल में जो रेवंत रेड्डी जी है उनकी नींद को आराम करने वाले एक ही चीज है कार, फिर चाहे वो पार्टी का सैंबल कार हो या ई कार हो, कहीं ना कहीं उनकी रात की नींद उड़ा रखी है इस कार ने और वो कहीं ना कहीं इसीलिए जद्दोजहद में लगी है कि कैसे भी इनके ऊपर केस करें और इनको अंदर डालें। लेकिन उनका ये सपना ही बन के रह जाएगा। हम वापस पुनः अपनी पार्टी वापस लाएंगे और वापस अस्तित्व में आएंगे। जय तेलंगाना। సో అది ఖచ్చితంగా ఇక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మహిళా నేతలు కావచ్చు, అలాగే అటు బీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి వారి యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఒకసారి సీనియర్ లీడర్లు కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కేసులకు సంబంధించి ఏం చెప్తారు అనేది కూడా కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము వైపున ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సీనియర్ లీడర్లందరూ కూడా ఇక్కడకు చేరుకొని తమ యొక్క అంటే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి ఆ కేసులకు సంబంధించి నమోదవుతున్నటువంటి కేసులకు సంబంధించి సరే సంపూర్ణంగా సహకరిస్తాం. అంతిమ విజయం సో అది ఎప్పుడైతే ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు అలాగే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సో ఒక్కసారిగా పోలీసులు వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు కూడా ఈ కేసులకు సంబంధించి తెలియజేస్తున్నటువంటి విషయాల్లో చాలా కీలకంగా ఇది పోలీసులు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక పక్కన రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని భారత రాజ్యాంగం గురించి శుద్ధులు చెప్తాడు. రేవంత్ రెడ్డి ఏమో ఇలా రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా పోలీసులను అడ్డు పెట్టుకొని ఒక నిర్బంధ రాజ్యాన్ని వాళ్ళ తెలంగాణలో కొనసాగిస్తా ఉన్నాడు. దీని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాడు. See, KTR is a person who believes in the Indian constitution and the democracy. It's an open fact that it is a false case. Despite knowing that it is a false case, KTR has cooperated already with the ACB and is again today cooperating with the ED. Unfortunately, ACB, that means the state government, ED, that means the government of India, both of them have colluded to suppress the democratic voice of Mr. KTR in Telangana. However, we will fight against the tyranny of Mr. Revanth Reddy. We will also fight against the tyranny of the government of India. However, they hand in glove, collude and then try to suppress the democratic voices. We will certainly fight against Revanth Reddy and
and fight on behalf of the farmers and employees. We will not stop questioning. Today, it's a very clear case that it is a case of vendetta, case of suppression, violation of the fundamental rights. There is no case, there is no fraud. Money has been transferred by a bank and money exists in a foreign account. It's been admitted by the foreign the agency that the money has been received, it exists with us. Despite, a false case has been filed, it's only a vendetta. What is unfortunate is Rahul Gandhi in Delhi, holding the Indian Constitution, copy of the Indian Constitution, talks about democracy, talks about constitutional values. But in Telangana, his own henchman Revant Reddy is scuttling the Indian Constitution, scuttling the democratic rights. He is indulging in vendetta politics. But Rahul Gandhi does not talk about. మరి కొంతమంది నేతలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అసలు ఈ కేసులకు సంబంధించి దానికి ఏదైతే ప్రస్తుతం ఇటు కేటీఆర్ మీద నమోదు చేసినటువంటి కేసుల మీద తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కక్షపూరితంగా నమోదు చేసినటువంటి కేసులే తప్ప ఎటువంటి ఇందులో కనీసం ఆధారాలు లేకుండా ఈ కేసులు నమోదు చేశారు అని చెప్పంటూ కూడా వారు కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో గాదర్ కిషోర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం చెప్తారు సార్ ఈ కేసులకు సంబంధించి? ఇప్పటికే ఏసీబీ విచారణ కంప్లీట్ చేశారు, ఇప్పుడు ఈడీ విచారణకు రాబోతున్నారు. కేసులకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆ పరిణామాలకు సంబంధించి ఏం చెప్తారు? అంటే వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి పంచాయతీ ఏంటంటే కేటీఆర్ గారిని మానసికంగా సతాయించాలి, అది ప్రధానమైనటువంటి లక్ష్యం వీళ్ళది. ఆ లక్ష్యంలో భాగంగానే ఏసీబీ విచారణ జరిగింది, ఇప్పుడు ఈడీ విచారణ చేస్తారు. కాంగ్రెస్ బీజేపీ ములాఖాత్ అయి కేటీఆర్ గారు సతాయించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఏ విధానైనా సరే ఎదుర్కొంటాం మేము, ఏ ఏజెన్సీ విచారణ పిలిచినా వస్తా. నేను మాజీ మంత్రిని, ఎమ్మెల్యేను, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎన్నిసార్లు పిలిచినా వస్తా, సహకరిస్తా. కోర్టుల మీద నమ్మకం ఉన్నది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నదని కేటీఆర్ గారు ప్రకటించారు. అది సాధ్యం కానప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారా కూడా వీళ్ళు చేసినటువంటి లంగ పనులన్నింటినీ ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది.